హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విషికా వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, సమ్మర్ కదా, పచ్చళ్ళు ఈ సీజన్లోనే కదండి మనం ఎక్కువ పెట్టుకుంటాం. సో ఈ వీడియోలో ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి అంటే ముక్కలు పచ్చడి ఎలా పెట్టుకోవాలో మీకు చూపించేస్తాను. పదండి. 10 చిన్న మామిడికాయలు అంటే స్మాల్ సైజ్ మామిడికాయలు తీసుకొని చిన్ని పీసెస్గా ఈ వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఇందులో రాయి పౌడర్, కారం, ఉప్పు అన్నీ చిన్న కాఫీ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకోండి. అంటే 2 గ్లాసుల కారం, 2 గ్లాసులు ఉప్పు, 2 గ్లాసుల ఆవు పిండి తీసుకొని ఒకేసారి మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ కూడా దానికి సరిపడంత వేసుకోవాలి. ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ మాత్రం కాకూడదు. అన్నీ ఒక్కసారిగానే మిక్స్ చేసుకోండి. ఒక్కొక్కటిగా మిక్స్ చేసుకుంటే ముక్క గట్టితనం పోయి మెత్తగా ఉంటుంది, బాగోదండి. సో అంతా కలిపి ఒకేసారిగా మిక్స్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించినట్టుగా చక్కగా మిక్స్ చేసుకోండి. 2 రోజులు అయ్యాక తింటే ఇంకా బాగుంటుంది. చూడండి, మా సీమ టప్పాక మా తమ్ముడు కూతురు కారం భయంకరంగా తింటుందండి. మామిడికాయ పచ్చడి, అత్త మామిడికాయ పచ్చడి సూపర్గా ఉంది అంటుంది. మీ ఇంట్లో ఎంతమంది చిన్నపిల్లలు ఇంత స్పైసీగా తింటారు? మా గుంటూరు కారం మాత్రం సూపర్గా తినేస్తుందండి కారం. అండ్ దెన్ ఆవు పిండి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీగా ఉంటుంది. రాయి పౌడర్ అని ఉంటుంది. అండ్ నేను మెజర్ చేసుకున్న మెజర్మెంట్ గ్లాస్ మీరు కూడా ట్రై చేశారని చూపిస్తున్నాను. మా ముక్కలు పచ్చడి మీన్స్ ఇన్స్టెంట్ పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి బిగులు. ఐ విల్ ఫీల్ హ్యాపీ. సీన్ యూ నెక్స్ట్ వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బిగులు. వేడి అన్నంలో ముక్కలు పచ్చడి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. బాయ్ బాయ్.